ఆరవ లక్షణం ఏంటో తెలుసా? నిరంతరము ఉన్నవాడంట ఆయన కదండి. నిరంతరము, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను. చూడండి 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24 అంటున్నాడు, నిరంతరము ఉన్నవాడు. ఆయన సత్యస్వరూపిగా ఉన్నాడు కదండి. ఆయన ఏమన్నారో తెలుసా? సర్వాంతర్యామి అన్నారు. అక్కడ లేడు ఇక్కడ లేదు అని లేదు ప్రియమైన బిడ్డలారా, ఆయన సర్వము వ్యాప్తి చెందిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రియమైన బిడ్డలారా, ఎట్ ద సేమ్ టైం ఈ టైంలో ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆత్మ అమెరికాలో అల్లాడుతుంది, సముద్రం మీద అల్లాడుతుంది, ఏమంటే ఖండాల మీద అల్లాడుతుంది. ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు, మన గృహాల్లో ఉన్నాడు, ఈ సృష్టి అంతటిలో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అందుకనే చాలా సార్లు భక్తులు చాలా మంది అడిగారు దేవుణ్ణి, దేవా మీరు ఎక్కడున్నారు అని అంటే, ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఏమన్నారో తెలుసా అండి? ఎక్కడైనా ఉన్నాను, నేను ఎక్కడైనా ఉన్నాను. మనం బాగా గమనించుకోగలిగితే ప్రియమైన బిడ్డలారా, అందు కలడు ఇందు వలడు అని సందేహము మీకు ఏమాత్రం కూడా లేదు. ఎక్కడ వెతుకున్నా ఉన్నాడు. నేను అంటున్నాను, అటువంటి దేవుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే మీ హృదయంలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కదండి. అంత గొప్ప దేవుడు ఇందులో ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే వీడు తాగడం మానట్లేదు, వీడు తిరగడం మానట్లేదు, వీడు వ్యభిచారం మానట్లేదు, వీడు తాగుడు మానట్లేదు, వీడు మాటలు బాగలేదు, వీడేం బాగలేదు. ఎంత సృష్టిలో ఆయన తిరుగుతున్నా ఆయనకి హ్యాపీ లేదంట. కానీ వీళ్ళలోకి రావాలి, ఆ అమ్మాయిలోకి రావాలి, ఆడిలో ఉండాలి, ఆడు నాకు స్థానం ఇస్తే బాగుంటుంది అని ప్రియమైన బిడ్డలారా ఎన్నో ఎన్నో ఆశలు పడి, ఏమండి మీకు జన్మనిచ్చి మీకు పెద్దవాడిని చేసి, ఇంచుమించు మీకు ఒక చిన్నప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడంట. ఈ రోజు మారుతావేమో, రేపు మారుతారేమో, ఈ రోజైనా నాకు ఏమిస్తావు తెలుసా? హృదయం ఇస్తావేమో అనుకుంటున్నాడంట. ప్రియమైన బిడ్డలారా, ఎంత సృష్టించిన దేవుడికి ఆయనకి సంతోషం లేదు, కానీ నీలోనికి వస్తే ఆయనకి నిజమైన సంతోషం ఉంది. కనుక నీవేం చేయాలి తెలుసా? ఆయనకి నిజమైనటువంటి సంతోష పెట్టేటువంటి బిడ్డగా, తల్లిదండ్రులు ఏ విధంగానైతే బిడ్డల్ని సంతోష పెడతారో అదే రీతిగా మన దేవుణ్ణి కూడా, సృష్టికర్తను మనకు స్మరణకు తెచ్చుకుంటూ మనం కూడా ఆయన ఏం చేయాలి తెలుసా? సంతోష పెట్టాలని ప్రభువు పెరట నేను మనం చేస్తున్నాను. ఆయనకున్నటువంటి 6వ లక్షణం చెప్పండి. ఏ లక్షణం అది? నిరంతరము ఉన్నవాడు. ఇంకో మాట చెప్పమంటారా? తరతరాలలో ఉన్నవాడు, యుగయుగాలలో ఉన్నవాడు, జగజగాలలో ఉన్నవాడు, దేవుడు యేసే ప్రధానమైన యాజకుడు అనబడిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన టైటిల్ కూడా ఏంటో తెలుసండి? ఎవరు ఈ ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం బాగా పొందుపరుచుకోగలుగుతూ ఆలోచిస్తే దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటను తెలుసా? ఆయన అంటండి, నిరంతరము ఉన్నవాడు. నువ్వు నేను పోవచ్చేమో, ఎంత అజ్ఞానంలో ఉన్నటువంటి మనము తెలియనటువంటి ప్రియమైన బిడ్డలారు గమనించండి, పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి తెలియనటువంటి ఏయో చేస్తూ, తెలియనటువంటివి ఏమేమో ఆరాధన చేస్తూ ప్రియమైన బిడ్డలారు గమనించండి, ఎంత అజ్ఞానం వెళ్ళిపోయాడో మనిషి తెలుసా? ఈ విషయాన్ని అందరూ కూడా మీరు చాలా పరిగణలోనికి ఆలోచించాలని ప్రభు పెరట నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఆయన అంటండి, నిరంతరము కూడా ఉండువాడు అనే మాటలు మనం చూడగలుగుతాం.